శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తుఫాన్ సందర్భంగా జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది. నేడు సాయంత్రం నెల్లూరు చెన్నై మధ్య తీరం దాటుతుందని అన్న సందేహంతో జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు అలాగే తీర ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా కాల్ సెంటర్ను ప్రారంభించి ఈ ప్రజలు ఎవరూ ఇబ్బందులు పడకుండా ఉండేటట్లు సన్నాహాలు సిద్ధం చేసింది. నెల్లూరు నగరంలో చినుకు పడితే చిత్తడిగా ఉన్నా కూడా జిల్లా కలెక్టర్ చంద్రబాబు, నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ రేయింబవళ్లు శ్రమించి ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఉండటం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. తుఫాన్ నేపథ్యంలో ఎవరూ కూడా సముద్రంలోకి వెళ్లకూడదని తీర ప్రాంతంలో ఆంక్షలు జారీ చేశారు. ఈ తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లాపై ఎక్కువగా ఉండటంతో తాడేపల్లిగూడెం నుంచి రాష్ట్ర జనవరుల శాఖ మాచిలు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు బయలుదేరారు. నెల్లూరు జిల్లా చేరుకోగానే జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని మంత్రి అధికారులను ఆదేశాలు జారీ చేశారు. శాఖరిస్తారు మనకు కారు హోదా ఉండేది, మార్షల్స్ ఉండేది ఇచ్చినవారు ప్రభుత్వం గారు వస్తుంటే మార్షల్స్ స్పీడ్ మీద